హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. సో మా ఛానల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫీల్డ్ కి సంబంధించిన అన్ని రకాల వీడియోస్ అనేవి ఉంటాయి. లైక్ క్వాంట్ రీజనింగ్, అలాగే బ్యాంకింగ్ అవేర్నెస్ తెలుగులో, కంప్యూటర్ అవేర్నెస్ తెలుగులో, అలాగే స్టాటిక్ జీకే ట్రిక్స్ అనేవి, ఇలా జీకే ట్రిక్స్, ఇలా నెంబర్ ఆఫ్ వీడియోస్ అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి. ఆల్మోస్ట్ 180 వీడియోస్ అనేవి ఉన్నాయి. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు, చూడని వాళ్ళు ఉన్నారు, ఒకసారి ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూడండి. నేషనల్ పాక్స్ ట్రిక్స్, మ్యాథ్స్ షార్ట్ కట్ ట్రిక్స్, ఇలా నెంబర్ ఆఫ్ వీడియోస్, కరెంట్ అఫైర్స్, అలా చాలా వీడియోస్ అన్ని కూడా ప్లేలిస్ట్ అవైలబుల్ గా ఉంటాయి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఈ రోజు 2 DCCB నోటిఫికేషన్ గురించి వీడియోలో మీకు చెప్పబోతున్నాను. సో ఒక మాట ఏంటంటే, సో మాక్సిమం నేను జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేస్తాను. అలాగే నోటిఫికేషన్స్ అనేవి ఎందుకు అప్లోడ్ చేస్తానంటే, సో చాలా మందికి ఇన్ఫర్మేషన్ అనేది తెలియట్లేదు, అందరికీ యూజ్ అవుతుందని చెప్పి నోటిఫికేషన్స్ అనే ఇన్ఫర్మేషన్ అనేది కూడా మీకు అందిస్తున్నాను. సో మాక్సిమం RRB ఫేక్ నోటిఫికేషన్ పడినప్పుడు కూడా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేదు, ఎందుకంటే అది అఫీషియల్ గా జెన్యూన్ సైట్ లో పెట్టలేదు కాబట్టి. సో మాక్సిమం జెన్యూన్ సైట్ లో పెట్టిన జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు అందిస్తాను. బట్ ఎనీవే అలా చేసినప్పటికీ కూడా మీరు కూడా ఒకసారి క్రాస్ చెక్ అనేది చేసుకోండి, ఎందుకంటే ఫేక్ నోటిఫికేషన్స్ అనేవి ఎక్కువ అయిపోతున్నాయి కాబట్టి. నేను ఏదైనా నోటిఫికేషన్ అప్లోడ్ చేసినప్పుడు మీరు కూడా ఒకసారి ఫుల్ గా నోటిఫికేషన్ అనేది చదివి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఒకసారి అది జెన్యూన్ నోటిఫికేషన్ కాదా అలా అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే, మీరు కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే అప్లై అనేది చేయండి. సో మరి ఏదైనా మిస్టేక్ జరిగితే మళ్ళీ నన్ను బ్లేమ్ చేస్తారని చెప్పి చెప్తున్నాను. ఓకే, సో కన్ఫర్మ్ గా మీరు కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసిన తర్వాత మాత్రమే అప్లై చేయండి. ఓకే, సో ఈ రోజు పడిన 2 DCCB బ్యాంక్స్ లో ఒక నోటిఫికేషన్ ఏంటంటే కృష్ణా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్. DCCB ఫుల్ ఫామ్ తెలుసు కదా, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్. ఈ DCCB లో కృష్ణా డిస్ట్రిక్ట్ కి సంబంధించిన DCCB లో బ్యాంక్ జాబ్స్ అనేవి పడినాయి. సో ఇక్కడ క్లిక్ చేస్తే నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. అలాగే అప్లై ఆన్లైన్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. సో మీకు మాక్సిమం చాలా మంది అప్లై చేసే ఉంటారు కాబట్టి బ్యాంక్ జాబ్ మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో ఇందులో నోటిఫికేషన్ లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి చూస్తే 18 జూలై నుండి ఆన్లైన్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ కృష్ణా డిస్ట్రిక్ట్ స్టాఫ్ అసిస్టెంట్ క్లర్క్ పోస్టులకి. అలాగే 29th అనేది లాస్ట్ డేట్ అనమాట. ఓకే, 29 లాస్ట్ డేట్ గుర్తుపెట్టుకోండి. అలాగే ఎగ్జామ్ అనేది ఆగస్ట్ మంత్ లో ఉంటుంది, అంటే నెక్స్ట్ మంత్ లోనే ఉంటుంది, ఎక్కువ టైం లేదు. సో 29th లాస్ట్ డేట్ కాబట్టి మాక్సిమం వాడు త్వరగా పెట్టాలనుకుంటే ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో వచ్చే ఫస్ట్ సండేలో పెడతాడు, లేదా 4 సండేస్ ఉంటాయి కాబట్టి ఏదో ఒక సండేలో ఆగస్ట్ లో ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఇందులో డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఇది ఉమెన్స్ కి అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే జనరల్ గా IBPS లాంటి ఎగ్జామ్స్ లో ఉమెన్ కి స్పెషల్ గా రిజర్వేషన్ ఇవ్వడం, బట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ లో ఉమెన్ కి స్పెషల్ గా రిజర్వేషన్ ఇస్తాడు. సో ఓపెన్ కేటగిరీలో 14 పోస్ట్స్ అనేవి ఉంటాయి, ఇందులో 5 పోస్ట్స్ అనేవి ఉమెన్ కి రిజర్వ్ చేస్తారనమాట. ఓకే, అలాగే SCలో 5 ఉంటే 2. అలాగే ఇంకోటి ఏంటంటే BC అనేది జనరల్ గా IBPS లో ఒకే కేటగిరీలో ఉంటుంది, బట్ ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ లో BCని కూడా కేటగిరీ వైజ్ డివైడ్ చేస్తాడు. BCA, BCB, BCC, BCD ఇలా. మీ స్టేట్ గవర్నమెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ OBC సర్టిఫికేట్ కానీ అప్లై చేసినప్పుడు మీరు ఏ కేటగిరీలోకి వస్తారో BCB అనే దాన్ని క్యాస్ట్ సర్టిఫికేట్ మీద మెన్షన్ చేస్తాడు. సో మీరు ఏ కేటగిరీకి వస్తే ఆ కేటగిరీలో అప్లై అనేది చేసుకోండి. ఓకే, మళ్ళీ ఇందులో కొన్ని పోస్టులకి రిజర్వేషన్ అనేది పాక్స్ కి ఇస్తారనమాట. సో పాక్స్ అంటే ఏంటంటే ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీ ఆర్ కోఆపరేటివ్ సొసైటీ అంటారు. సో ఈ పాక్స్ లో జాబ్ చేస్తున్న వాళ్ళు టెంపరీగా కానీ అందులో జాబ్ చేస్తున్న వాళ్ళకి కొన్ని జాబ్స్ అనేవి వాళ్ళకి రిజర్వేషన్ కల్పించడం జరిగింది. సో ఇందులో 10 జాబ్స్ అనేవి ఉన్నాయి వాళ్ళకి రిజర్వేషన్ కల్పించిన దాంట్లో. ఓకే, అండ్ ఇంకా ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే సాలరీ అనేది అప్రాక్సిమేట్ గా ఒక ఎగ్జాక్ట్ గా ఎంత వస్తుందో తెలియదు, బట్ ఇక్కడ బేసిక్ అనేది ఇచ్చాడు. బేసిక్ అనేది 11,000 ఉంటుంది. దీనికి అలవెన్స్ DA అన్ని కలుపుకుని సపోజ్ ఎగ్జాంపుల్ గా 18,000 అనేది పర్ మంత్ అనేది సాలరీ అనేది వస్తుంది. ఓకే, సో దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే మీరు కృష్ణా డిస్ట్రిక్ట్ లోకల్ వాళ్ళు అయి ఉండాలి. ఓకే, సో మీరు కృష్ణా డిస్ట్రిక్ట్ కి చెందిన వాళ్ళు అయి ఉండాలన్నమాట. ఓకే, కృష్ణా డిస్ట్రిక్ట్ లో మీరు హోమ్ అనేది ఉండాలి, అక్కడ నివసించిన వాళ్ళు ఉండాలి, లేదా మీరు అట్లీస్ట్ ఒక 4 years అనేది కృష్ణా డిస్ట్రిక్ట్ లో స్టే చేసి ఉండాలి, లేదా అక్కడ ఏదైనా కాలేజ్ కానీ స్టే చేశారంటే ఆల్మోస్ట్ అక్కడ ఏదైనా కాలేజ్ యూనివర్సిటీలో చదివి ఉంటారు కదా, అక్కడ 4 years అనేది చదివి ఉండాలి. 4 consecutive academic years అంటే ఒక వరుసగా 4 సంవత్సరాలు అనేది. సపోజ్ ఒక బీటెక్ అనేది ఉంటే 4 years వరుసగా ఉంటుంది కదా, మీరు బీటెక్ అనేది విజయవాడలో చేసి ఉన్నా కూడా ఎలిజిబుల్ అవుతారనమాట. ఓకే, సో ఏజ్ రిలాక్సేషన్స్ అనేది SCకి 5 years, BCకి 3 years, ఇంకా PH వాళ్ళకి 10 years అనేది ఇచ్చాడు. సో ఇదన్నమాట మెయిన్ గా మీరు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే మీరు కృష్ణా డిస్ట్రిక్ట్ లోకల్ అయి ఉండాలి, లేదా మీరు అక్కడ 4 years అనేది ఎడ్యుకేషన్ అనేది చేసి ఉంటే మాత్రమే మీరు ఎలిజిబుల్. ఓకే, ఇది ఇంపార్టెంట్ పాయింట్ చూసుకోండి. అలాగే OC OBCకి 600 ఫీజు అయితే SC ST వాళ్ళకి 350 రూపాయలు ఫీజు. అలాగే ఆల్రెడీ పాక్స్ లో DCCB లో పని చేస్తున్న వాళ్ళకైతే 300-550 రూపాయలు అనేది ఎగ్జామ్ ఫీజు అనమాట. సో ఎగ్జామ్ అనేది ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే రీజనింగ్, అర్థమెటిక్ అంటే న్యూమరికల్ ఎబిలిటీ, కంప్యూటర్ అండ్ క్లరికల్ యాప్ట్యూడ్. సో క్లరికల్ యాప్ట్యూడ్ అనేది రీసెంట్ గా ఉన్న ఎగ్జామ్స్ లో ఇవ్వట్లేదు మరి. సో క్లరికల్ యాప్ట్యూడ్ అంటే ఏం లేదు, ఒక అడ్రస్ అనేది ఉంటుంది. ఆ అడ్రస్ అనేవి 4 టైప్ ఆఫ్ అడ్రస్ ఉంటాయి. ఒక అడ్రస్ అనేది సేమ్ గా ఉంటుంది, మిగతా 4 అడ్రస్ అనేవి తప్పు ఉంటాయి. సో మీరు కరెక్ట్ ఉన్న అడ్రస్ అనేది ఫైండ్ చేయాలన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఓకే, ఇవన్నీ కూడా 50 మార్క్స్ ఉంటాయి. క్లరికల్ యాప్ట్యూడ్ 50 క్వశ్చన్స్ ఉంటాయి, వాటికి హాఫ్ మార్క్ అనమాట, 25 మార్క్స్. మాక్సిమం టైం వచ్చి 95 minutes అనేది ఇచ్చాడు. ఓకే, సో ఎగ్జామ్ సెంటర్స్ అనేవి
చూసుకున్నట్లయితే విజయవాడ దగ్గరలో ఉన్న ఇబ్రహీంపట్నం, విజయవాడ, అగ్రిపల్లి, కంచికర్ల, మచిలీపట్నం, గుడ్లవాలేరు, చల్లపల్లి, జగ్గంపేట. ఓకే, సో ఇవి ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఉన్నాయి. సో ఎవరైనా కృష్ణా డిస్ట్రిక్ట్ వాళ్ళు లోకల్ క్యాండిడేట్స్ ఉన్నా, అలాగే ఆ డిస్ట్రిక్ట్ లో 4 years చదివిన వాళ్ళు ఉన్నా ఈ నోటిఫికేషన్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఓకే, అఫీషియల్ వెబ్సైట్ వచ్చి krishnadccp.com. ఓకే, డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ఇస్తాను, చూసి అప్లై చేసుకోండి. సో అలాగే ఇంకో కోఆపరేటివ్ బ్యాంక్ ఏం పడిందంటే కర్నూలు డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ అనేది కూడా నోటిఫికేషన్ అనేది పడింది. సో ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ నోటిఫికేషన్ అనేది కూడా ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. అలాగే క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ క్లిక్ చేస్తే అప్లికేషన్ లింక్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఏంటంటే ఇది 15/7 నుండి స్టార్ట్ అయింది. అలాగే లాస్ట్ డేట్ ఎప్పుడంటే August 1 దాకా లాస్ట్ డేట్ అనేది ఉంది. ఇది కూడా ఎగ్జామ్ ఆగస్ట్ లోనే ఉంటుంది. సో మాక్సిమం 2 ఉన్నాయి కాబట్టి ఆగస్ట్ లో ఒకేసారి పడుతుందా ఎగ్జామ్ అంటే మాక్సిమం, ఎందుకంటే కర్నూలు డిస్ట్రిక్ట్ లో ఓన్లీ లోకల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్, అక్కడ విజయవాడ డిస్ట్రిక్ట్ లో లోకల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్. సో రెండు ఒకళ్ళు అప్లై చేసే ఛాన్స్ అనేది లేదు కాబట్టి సో ఎగ్జామ్ డేట్ క్లాష్ అయినా ప్రాబ్లం లేదు. సో ఇందులో పోస్ట్స్ అనేవి టోటల్ గా 48 అయినా ఉన్నాయి. ఇందులో కూడా సేమ్ ఇందాక చెప్పినట్టే ఓసీకి అలాగే ఉమెన్ కి స్పెషల్ రిజర్వేషన్ అనేది ఇస్తుంది. సో ఇందులో 9 పోస్ట్స్ ఉంటే టోటల్ గా 9 కూడా ఉమెన్ కి అనేది రిజర్వ్ చేశారు జనరల్ కేటగిరీలో. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీఏ, బీసీబీ జాబ్స్ టోటల్ గా కలిపి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 28 ఉన్నాయి. అందులో ఉమెన్ కి 20, అలాగే 48 అనేవి టోటల్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అలాగే ఇందులో కూడా సేమ్ పాక్స్ లో చేసే వాళ్ళకి రిజర్వేషన్ అనేది ఇస్తారు. సో ఇందులో ఇంకా డీటెయిల్స్ ఏంటంటే సాలరీ వచ్చి 18,412 రూపీస్, సేమ్ అప్రాక్సిమేట్ గా సాలరీ అనేది సేమ్ గానే ఉంటుంది. సో సేమ్ ఆల్మోస్ట్ సేమ్ ప్రొసీజర్ ఉంటుంది. కోఆపరేటివ్ బ్యాంక్స్ రెండు DCCP కాబట్టి సో ఇందులో కూడా సేమ్ మీరు లోకల్ క్యాండిడేట్ అయి ఉండాలి, కర్నూలు డిస్ట్రిక్ట్ లోకల్ క్యాండిడేట్, లేదా ఇందులో ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది తేడాగా ఉంది. జస్ట్ ఇది ప్రిలిమ్స్ ప్యాటర్న్ టైప్ లో ఇంగ్లీష్, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ అనేది మాత్రమే ఉంది. 30, 35, 100 మార్క్స్ అనేవి 1 hour టైం అనేది ఉంటుంది. సో ఓకే, ఆన్లైన్ సెంటర్స్ వచ్చి కర్నూలు, తిరుపతి, చిత్తూరు, గుంటూరులో మాత్రమే ఆన్లైన్ టెస్ట్ సెంటర్స్ అనేవి ఉన్నాయి. సో నెక్స్ట్ ఇందులో ఇంకో పాయింట్ ఏంటంటే మీరు కనుక 2 years లోపు మానేస్తే కనుక ఎగ్జామ్ అంటే ఆల్రెడీ జాబ్ మీకు ఇచ్చిన తర్వాత మానేస్తే 2,000 అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. 2 lakhs అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళు బాండ్ అనేది రాయించుకుంటారు అనమాట, కాంట్రాక్ట్ బాండ్ అనేది మినిమం 2 years చేయాలని చెప్పి. ఓకే, అదొకటి ఇంపార్టెంట్ పాయింట్. సో దీంట్లో కూడా సేమ్ ఎగ్జామ్ ఫీజ్ 600, 350 రూపీస్ ఉంది. అలాగే పాక్స్ లో చేసే వాళ్ళకైతే 250 రూపీస్, 500 రూపీస్ అనమాట. సో ఆన్లైన్ లో అప్లై చేయాల్సి ఉంటుంది. సో రెండింటికి కూడా డిస్క్రిప్షన్ లింక్స్ అనేవి ఇస్తాను. ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయడం, ఇందులో సైజ్ అనేవి ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ అప్లై చేసి ఉంటారు కాబట్టి చాలా బ్యాంక్స్ కి తెలుసు. సో అన్ని కూడా చెప్పట్లేదు. సో మెయిన్ పాయింట్స్ ఏంటంటే కృష్ణా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ అప్లై చేయాలంటే మీరు కృష్ణా డిస్ట్రిక్ట్ లోకల్ వాళ్ళు అయి ఉండాలి, లేదా అట్లీస్ట్ 4 years అనేది అక్కడ చదివి ఉండాలి. అలాగే కర్నూలు డిస్ట్రిక్ట్ అప్లై చేయాలనుకుంటే మీరు కర్నూలు డిస్ట్రిక్ట్ లోకల్ వాళ్ళు అయి ఉండాలి. ఓకే, సో రెండు డిస్క్రిప్షన్ లింక్స్ అనేవి కూడా మీకు లింక్ లో ఇస్తాను. సో మీరు చదివి మీరు కర్నూలు గానీ విజయవాడ గానీ ఎలిజిబుల్ అయితే సో తప్పకుండా అప్లై చేసుకోండి. సో DCCP కూడా మంచి బ్యాంక్స్. సో ఇప్పుడున్న కాంపిటీషన్ లో సో ఏదైనా ఏ బ్యాంక్ వచ్చినా సరే జాబ్ ఉన్నట్టే కదా. సో ఫస్ట్ ఒక జాబ్ అంటూ ఉంటే సో నెక్స్ట్ ఇంకొక జాబ్ అనేది ట్రై చేయొచ్చు. సో మీకు నెక్స్ట్ ఒక మంచి IBPS PO లాంటి జాబ్ వస్తే సో 2 lakhs అనేది పెద్ద మ్యాటర్ కాదు కదా. సో 2 lakhs అనేది పే చేయొచ్చు, పెద్ద ప్రాబ్లం కాదు, ఎందుకంటే PO జాబ్ వస్తే మంచిదే కాబట్టి. సో ఆ జాబ్ వచ్చేదాకా మీరు ఇందులో జాబ్ చేస్తూ ప్రిపేర్ అనేది కూడా అవ్వచ్చు. ఓకే, సో తప్పకుండా ఛాన్స్ ఉంటే అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఇలాంటి మంచి నోటిఫికేషన్స్ అన్ని ఉంటాయి తప్పకుండా మీకు తెలియజేస్తూ ఉంటాను. తప్పకుండా మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ అనేవి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి. ఓకే, సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.